నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వరదయ్యపాలెం మండలం చిలముత్తూరులో దాహం ఎంపీడీఓకు నీటి సమస్య గురించి వారం రోజుల ముందు ఆర్జీ ఇచ్చి సమస్యను పరిష్కరించమని వివరించిన చలమత్తూరు పంచాయతీ కమ్మ వీధికి చెందిన శ్రీరాములు నాయుడు తాగునీటి సమస్య గురించి చెబుతూ ఉన్నా పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ ఉండిపోయిన డెవలప్మెంట్ ఆఫీసర్. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు గ్రామం కమ్మ వీధిలో నీటి సమస్యతో అల్లాడుతున్న గ్రామస్తులు గత 5 సంవత్సరాలుగా తాగునీరు లేక తాగడానికి నీళ్ల కోసం 2 వీధుల అవతల నుండి మంచినీరు తెచ్చుకొని జీవనం సాగిస్తున్నా అక్కడి ప్రజల సమస్యని పరిష్కరించమని అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకుండా మా సమస్యని చెవిలో కూడా వేసుకోవడం లేదు అని అక్కడ గ్రామస్తులు తెలిపారు. ఇంకనైనా సంబంధిత అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ విషయంపై స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ వివరణ కోరగా మా దృష్టికి సమాచారం వచ్చింది. మేము 2 రోజుల్లో బోరు వేసి పైప్ లైన్ ద్వారా తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. సార్ మా రామకృష్ణ సార్ నా పేరు. మా చిలమత్తూరు గ్రామం వరదయ్యపాలెం మండలం తిరుపతి జిల్లా. సార్ మేము 5 సంవత్సరాలుగా నీటి వసతే లేదు సార్ మాకు ఇక్కడ. మేము ఇక్కడ ఉండేదంతా కమ్మ సమాజము. దాదాపుగా 70-80 ఇండ్లు ఉన్నాయి. మేము ఇంతకుముందు పంచాయతీ సెక్రటరీ పద్మనాభరాజు గారు ఉంటే అతను కూడా చెప్పాము. ఆయన పట్టించుకునేది లేదు. మళ్ళీ ఇంకెవరు కొత్త ఆయన వచ్చాడంట. ఆయన ఎవరైనా మాకు తెలియదు ఇంతవరకు. కొత్త ఆయన ఇంతవరకు ఎవరో మాకు తెలియదు. ఈ వీధికి కమ్మ సందుకి కమ్మ వీధికి రావటం లేదు సార్. మాకు ఇప్పుడు ప్రధానంగా నీటి సమస్య ఉంది. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో బావి ఉంటే ఆ బావి దగ్గరికి అందరం పోయి ఆ బావిలో నీళ్ళే తెచ్చుకున్నాం సార్. ఇక సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ బావికే పోతుంది నెలకి బకెట్. మీరు మీ ఈదికి నీళ్ళు ఎప్పటి నుంచి రావడం లేదమ్మా? ఇప్పుడు మీరు నీళ్ళకి కావాలంటే బావికి పోవాల్సిందేనా? వేరే దారిలే? ఎంతమంది పోతారా మరి బావికి? ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇదంతా పోవాల్సిందే. సరే, ఇప్పుడు నువ్వేం చెప్తావు? నేనేం చెప్పేది, మాకు నీటి సమస్య కావాలి. నీళ్లు రావాలని కదా సార్ చెప్తున్నా. పైప్ లైన్ చేసి సార్ రమ్మంటాం సార్. నీళ్ళు వసతి కావాలని కదా సార్ చెప్తున్నది. అందులో ఎండల్లో ఇంకా తీవ్రంగా ఉండదు మాకు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, మొన్న ఒక ఆయన శ్రీరాములు నాయుడు ఎవరో ఎంపీడీఓకి వచ్చి అర్జీ ఇచ్చాడు. ఎంపీడీఓకి వచ్చి చెప్తా ఉన్నాడు, ఈ విధంగా నీళ్ళు రావడం లేదంటే 5 సంవత్సరాల నుంచి రాలేదన్నాడు. నేనైతే బుద్ధి గలను. అందువల్ల నేను నేరుగా వచ్చి అసలు ఇక్కడ ఏంది పరిస్థితి చూద్దామనేసి వచ్చా. ఇప్పుడు నేను సరే, ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు మీకు కనబడుతున్నారు సార్, మీరు కనబడుతున్నారు కాబట్టి మీకు చెప్పాము. మాకు కనబడేది లేదు. ఎవడు ఏ అధికారి చెప్పంటారు? అదే పద్మనాభ చెప్పినాము, ఆయన పట్టించుకోకుండా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. వేరే అతను వచ్చినాడు. మా వీధికే రావటం లేదు. ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్గా సార్ ఉన్నారు కదా, సర్పంచ్లు అయిపోయింది కాలం. సర్పంచ్లు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? మేము పోలేదు సార్.